ఇంతవరకు ఈ పరిశుద్ధ ఆరాధనలో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించి ప్రతి మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. నా మాటలు నిష్ప్రయోజనకరమైన మీరు మాటలు అడగటం మాకు ఆశీర్వాదకరం. మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం మనోహరమైన మీ స్వరం సేత మమ్మల్ని దర్శించి సంధించి సరిచేసి మీ శక్తితో నింపమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహోచితమైన కృపను బట్టి దేవునితో గడి అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా 39వ దినములోనికి మనం నడిపించబడి మరి యొక్క దినము మాత్రం మన జీవితంలో మిగిలి ఉన్నది. ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 1-11 వచనాల భాగం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-17 వచనాల భాగం. అంశము చీట్లు వేయుట ఒక మానవ ఆలోచన. చీట్లు వేయుట ఒక మానవ ఆలోచన. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల చీట్లు వేసే ఒక ఆచారం మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాలలో చీట్లు వేయడం అంటే తెలుసు కదా, అంటే చిట్ ఫండ్స్ కాదు, మేబీ ఒకవేళ అది కూడా చీట్లు వేయడం ద్వారా 10 మంది ఉంటే 10 మంది పేరున చీట్లు వేస్తే ఏ పేరు వస్తే వారికి ఆ డబ్బు మొత్తం ఇవ్వడం ద్వారా దాన్ని కూడా చిట్ ఫండ్స్ అని అన్నారేమో, చీటీలు వేసి తీయడం ద్వారా అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో జరుగుతున్నటువంటి ఈ విషయం ఏంటంటే చీట్లు వేయడం చాలా చోట్ల చూస్తాం. కొన్ని సందర్భాలలో ప్రియులారా, దేవుడు కూడా ఈ విషయాన్ని మోషేకు చెప్పుతున్నటువంటి అనుభవాలు చూస్తున్నాం. ఎందుకు ఇలాగా జరిగింది అనే దానికి ఒకవేళ మనుషుల ఎదుట అది ఒక రుజువు కొరకు దేవుడు చేసుండొచ్చేమో. దేవుడు చెప్పినటువంటి ఆ విషయాన్ని గురించి ఆలోచించేంతటి పరిజ్ఞానము కానీ పరిపక్వత కానీ మన జీవితాలలో. కానీ ఈ సందర్భాన్ని బట్టి మనము చీట్లు వేయడం ఒక మానవ ఆలోచనగా జ్ఞాపకం చేసుకుందాం. సాధారణంగా చీట్లు అనే ఈ ప్రక్రియ దేనిని మనకి జ్ఞాపకం చేస్తుంది అంటే ప్రియులారా, నథింగ్ బట్ లాటరీ. ఎలా ఉంటుందండి? లాటరీ టికెట్స్ కొన్ని లక్షల మందికి అమ్ముతాడు. ఫస్ట్ ప్రైజ్ మనీ 1 కోటి రూపాయలు అంటాడు. సెకండ్ ప్రైజ్ మనీ ఒక 50 లక్షల రూపాయలు అంటాడు. థర్డ్ ప్రైజ్ మనీ ఒక 10 lakhs, ఫోర్త్ ఇట్లాగూ తగ్గించుకుంటూ వెళతాడు. వాటి టార్గెట్ ఏంటంటే ఇవన్నీ కూడా చెల్లించేగా. సాధారణంగా బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు ఈ పని ఇలాంటి బిజినెస్లు పెడుతూ ఉంటారు. ఇతడు కావలసినవన్నీ కూడా తెచ్చేసుకోక ఇంకా తినికి ప్రాఫిట్ మిగిలేటట్టు అతను ప్లాన్ చేసుకుంటాడు. దాని కొరకు ఈ లాటరీస్ అన్ని రాష్ట్రాలకు అన్ని పట్టణాలకు కొన్ని లక్షల సంఖ్యలో పంపిస్తాడు. దాన్ని కొనుక్కున్న ప్రతి ఒక్కడు అనుకుంటాడు 1 కోటి రూపాయల ప్రైజ్ నాకే అనుకుంటాడు. ఇంతకీ ఎంతమంది ఉన్నారు ఇందులో? కొన్ని లక్షల మంది ఉన్నారు. చిన్న చిన్న తిరునాళ్ళలోనూ అలాగే అప్పుడప్పుడు పండగలకు వాటికి చిన్న చిన్న బడ్డీ కొట్లలోనూ కూడా ఈ లాటరీ క్యాలెండర్స్ అని ఉంటాయి. అవి తగ్గిస్తాడు. దానికి నెంబర్స్ తిరిగేసి ఉంటాయి. ఒక నెంబర్ తీసుకుని వెంటనే నెంబర్ దగ్గర ఏది ఉందో అక్కడ ఒక పెన్ ఉందా లేదా ఒక పెన్సిల్ ఉందా లేదంటే ఏదో ఉందా దానిని తీసుకుని సంబరపడుతూ ఉంటాడు. అంటే లాటరీ చీట్లు వేయడం అనేది ఎలా ఉందంటే ఒక లాటరీ విధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. కొన్నిసార్లు దేవుడే ఇలాంటి ఒక పని వారికి రుజువు చేయడం కొరకు చేయించి ఉంటే ఉండవచ్చు. కానీ మొత్తము పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి మనము ఈ సత్యాన్ని ఒక మానవ ఆలోచనని ధ్యానం చేయటం లేదు. కానీ ఈ సందర్భాన్ని అనగా న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 1-11 వచనాలలో ఉన్నటువంటి ఈ అంశాన్ని చీట్లు వేయడం అనేది ఒక మానవ ఆలోచనగా మనము ధ్యానము చేయబోతున్నాం. ప్రియులారా, ఇక్కడ జరిగిన సంగతి అంతా తెలుసుకుని ఇశ్రాయేలీయుల 11 గోత్రముల వారు, ఎందుకంటే గిబియోలో ఉన్నటువంటి వారు ఎవరు? బెన్యామీ గోత్రం. ఆ గోత్రము నుంచి ఇలాంటి ఒక సమస్య వచ్చింది. ఆ గోత్రం తప్ప మిగతా 11 గోత్రముల వారు కూడుకొని వారు
ఆ గిబియో నివాసుల మీద ప్రతీకార చర్య కొరకు, యుద్ధం చేయడం కొరకు సర్వసన్నద్ధమై వెళ్ళి వారు అక్కడ ఒక ఆలోచన చేశారు, ఒక చోట సమకూర్చబడి. ఇదిగో 8వ వచనం మూలవాక్యం, 9వ వచనం క్షమించండి, మూలవాక్యం. మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదకి పోదము అని ఒక అభిప్రాయానికి వచ్చారు. మనము వెళ్ళి ఏం చేయాలి, ఆ విషయాలన్నీ రాసుకున్నారు. యుద్ధం చేయాలి, లేదంటే ప్రతీకార చర్య చేయాలి, లేదంటే వారిని చంపాలి, లేదంటే అల్లరిముఖను ఇట్లాంటి కొన్ని అంశాలు రాసుకుని చీట్లు వేసి వాడికి ఏం చేయాలో ఒక నిర్ణయానికి వద్దాం అని వారు ప్రయత్నం చేస్తున్నారు. దీనిని మనము ఒక మానవ ఆలోచనగా ధ్యానం చేసుకోబోతున్నాం. దీనికంటే ముందు నిన్నటి దిన మన ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఈ లేవీయుడు ఉన్నాడు కదా, జరిగిన దానిలో తనకు జరిగిన అన్యాయాన్ని గురించే మాట్లాడుతున్నాడు, అంతే కదండి. ఇలా చేశారని తనకు జరిగిన అన్యాయం గురించే మాట్లాడుతున్నాడు. కానీ అతని తప్పిదాన్ని ఎక్కడ కూడా నేను పలానా పని చేశాను, యూదా బెత్లెహేము నుంచి ఒక స్త్రీని ఉపపత్నిగా తీసుకువెళ్ళాను, ఆమె మరొకరితో వ్యభిచరించి తన తండ్రింటికి వెళ్ళిపోయింది, ఆమెను తెచ్చుకోవడానికి నేను వెళ్ళాను, అక్కడ 4 దినాలు ఉన్నాను, 5వ దినమున బయలుదేరి నేను వచ్చాను. గిబియోలో ఒక స్థలమందు నేను ఉండగా ఒక ముసలివాడు వచ్చి తీసుకెళ్ళాడు. ఆ ఇంటి మీద అల్లరిముకు దాడి చేసినప్పుడు నా చేతులతో నేనే నా ఉపపత్నిని వారికి ఇచ్చాను. ఈ తప్పిదాలు ఏమీ చెప్పడం లేదు. అక్కడ గిబియో ఆ అల్లరిముక చేసినటువంటి సంగతిని మాత్రమే చెప్తున్నాడు. అంటే అతడు తన మానవ ఆలోచన చేత వారిని ప్రేరేపించగా ఆ మిగిలిన ఇశ్రాయేలు 11 గోత్రముల వారు వెనక ముందు ఏమీ కూడా ఆలోచించటం లేదు. ఈరోజు మన సంఘాలలో జరుగుతున్నటువంటి, క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయం, ఎవరో ఏదో తమ సొంత పని కొరకు. మీకు నాకు గొడవ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ మీద ఏం చెప్తానంటే రకరకాల విషయాలు చెప్తాను. విన్నవారు ఏం చేయాలి, ఇది అవునా కాదా అనే విచక్షణ, మనం దానిని తెలుగులో ఇంగిత జ్ఞానం అనే ఒక మాట అంటాం. అది కలిగి ఒక నిర్ణయానికి రావాలి, అంతే తప్ప ఎవరో వచ్చి ఏదో చెప్పారని ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోకుండా, చేసినవాడు ఎలాంటి వాడో, చెప్పినవాడు ఎలాంటి వాడో ఒక ఆలోచన కానీ ఒక నిర్ణయానికి కానీ రాకుండా ఇలాంటి ఒక ప్రయత్నం ఆ రోజు మిగిలిన ఇశ్రాయేలు 11 గోత్రముల వారు చేసినటువంటి ఇలాంటి ఒక ప్రయత్నం చేయడం, దానికి మరల వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే వారు చీట్లు వేసి నిర్ణయం తీసుకున్నారు. నిజమే, లేవీయుడు చెప్పాడు, బాగానే ఉంది. చెప్పిన తర్వాత వీరు నిజంగా దేవుని ప్రజలు కదా, దేవుడు ఎన్నుకున్నవారు, నో డౌట్, అది ఖచ్చితంగా దేవుడు ఎన్నుకున్నటువంటి దేవుని ప్రజలు, అది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. అలాంటి దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత ప్రత్యేకించబడి, దేవుని ప్రజగా ఆయన స్వాస్థ్యమందు నివసిస్తున్నటువంటి ఈ 11 గోత్రముల ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి, ఏం చేశారని చెప్పుకుంటున్నామండి మనం ఇప్పుడు. చెట్లు వేశారు, కానీ ఏం చేయాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కానీ, ఈరోజు క్రైస్తవ విశ్వాసులకు కానీ ఒక సమస్య కానీ, ఒక ఇబ్బంది కానీ, ఒక తొందర కానీ, ఏదైనా ఒక పని చెయ్యాలి అన్నటువంటి ఒక ఆలోచన కానీ వచ్చినప్పుడు, నీ ఒక తండ్రినో దేవుణ్ణో నిన్ను పిలుచుకున్నటువంటి ఒక రక్షకున్నో కలిగి ఉన్నావు, నీ పైన ఒక అధికారి ఉన్నాడు, ఆయన అధికారం కింద, ఆయన సొత్తు కింద నువ్వు బతుకుతున్నావు. కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అయ్యా ఇలాంటి ఒక వార్త మేము విన్నాం, లేదా ఇలాంటి ఒక సంఘటన మా సమాజంలో జరిగింది, ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది, ఇందులో ఏది నిజము ఏది నిజము కాదు, ఏది సత్యము ఏది అసత్యము, మేము దీని విషయమై ఏమి చేయాలి అనే దేవుని యొద్ద ఒక విచారణ, దేవుడు మాట్లాడడానికి ఒక అవకాశం, దేవుడు ఏం చేయాలో చెప్పడానికి దేవుని చిత్తము కొరకు కనిపెట్టే ఒక విధేయకరమైనటువంటి స్థితి ఈ 11 గోత్రముల ఇశ్రాయేలు ప్రజలు చేయాలండి. ఎవరో ఒక వ్యక్తి వచ్చి, అందులో చాలామందికి ఆ వ్యక్తి తెలియదు, ఒక వ్యక్తి వచ్చి నా జీవితంలో ఎలా జరిగిందని ఓ 12 మొక్కలు కోసి పంపిస్తే ఆ సమాచారాన్ని వారు విని వారందరూ కూడా కూడుకుని తోటి గోత్రము బెన్యామీను గోత్రం అంతా తప్పు చేసిందా? గోత్రం అంతా తప్పు చేయలేదు కదా. ఎవరు తప్పు చేశారు? ఆ గిబియోలో ఉన్నటువంటి కొందరు పోకిరులు మాత్రం చేశారు. వీరు మొత్తం దేని మీదకి బయలుదేరారు? ఆ గోత్ర స్వాస్థ్యమైనటువంటి గిబియో మీదకి మొత్తం వారిని ఏదోడు చేయాలని అక్కడ బెన్యామీనీయుల మీదకు యుద్ధాన్ని ప్రకటించారు. ఇది ఒక మానవ ఆలోచన, దైవిక చర్య అంటే ఖచ్చితంగా ఇది ఒక మానవుని చేత ప్రేరేపించబడి, ఒక మానవ ఆలోచన కలిగి, ఒక మానవ ప్రయత్నం చేత
తోటి గోత్రపు సహోదర గోత్రం మీద వారు తిరుగుబాటు చేయడం అనేది, పైగా దాని విషయమై దేవుని యొద్ద ఏమాత్రము విచారణ చేయక, దేవుని యొద్ద ఏమాత్రము అడగక, అయ్యా వెళ్ళమంటావా వద్దంటావా, ఇది రైటా రాంగా, ఇది చెయ్యాలా వద్దా, మేము ఏం చేయమంటాం అన్నటువంటి ఎలాంటి విచక్షణాపూరితమైనటువంటి ప్రయత్నము చేయకుండా వారు చీట్లు వేసి వెళ్ళిపోదాం అంటే ఒక తోటి గోత్రం మీద, లేదా ఒక తోటి వ్యక్తి మీద, ఒక తోటి సంఘం మీద, ఒక తోటి కుటుంబం మీద నీవు తిరుగుబాటు చేస్తూ దేవుని చిత్తాన్ని విచారించక చీట్లు వేయడం, వారి అంత ఆధ్యాత్మిక దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు అన్నమాట. నీకు ఏదైనా ఒక వార్త తెలిసినప్పుడు, ఏదైనా ఒక సంఘటన నీవు విన్నప్పుడు, ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు వారు ఎలాంటి వారు, వారి నోరు ఎలాంటిది, వారి వ్యక్తిత్వం ఎలాంటిది, వారికి ఉన్న సాక్ష్యం ఎలాంటిది, ఈ వ్యక్తి చెప్పే మాట మనం వినొచ్చా వినకూడదా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, తన తప్పులన్నీ కప్పి పెడుతున్నాడు, ఒక్క తప్పు కూడా చెప్పలేదు. ఇదిగో నాకు ఈ అన్యాయం జరిగింది, అన్యాయం అని ఎవరు డిసైడ్ చేయాలి, దేవుడు డిసైడ్ చేయాలి, లేదా దేవుని యొక్క విచారణ చేసి మీరు కనుక్కోవాలి. అతను ఏదో చెప్పేస్తే మీరు ఆలోచన చేసుకుని అంతకు ముందు చూడలేదు, ఇప్పుడు చూడలేదు, ఇలాంటి మాటలు మాట్లాడుకుని ఓ యుద్ధం తోటి గోత్రం మీద, సహోదర గోత్రం మీద ప్రకటించడం ఎంతకంటే ఆధ్యాత్మిక దౌర్భాగ్యం ఏమీ కూడా లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అది కూడా వీరు డిసైడ్ అవ్వడం చీట్లు వేసి డిసైడ్ చేస్తున్నారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఎగ్జామ్ పెట్టేసాం, ఎగ్జామ్ పేపర్లు దిద్దడానికి టైం లేదు, 70 మంది రాశారు, 1st, 2nd, 3rd, 4th, 5th అని 100 వరకు నెంబర్లు వేసేసాం, మీకు ఇచ్చేసాం, చీట్లు తీయండి అన్నాం. ఎవరికి ఫస్ట్ మార్కు 1 ఉన్నా ఇంక వస్తే వాళ్ళకి నేను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తానంటే ఎలా ఉంటుంది? పేపర్లు తెదలేదు, మీరు ఏమి రాశారో తెలియదు, ఎలా ఉందో తెలీదు, ఏమీ కూడా చేయకుండా 1, 2, 3 100 మంది రాశారు కనుక 100 నెంబర్లు వేసేసి ఇందులో 1 వస్తే వాడు ఫస్ట్ మార్కు, 2 వస్తే వాడికి 2nd, 3 వస్తే వాడికి 3rd ప్రైజ్ అని ఇచ్చేస్తే దీన్ని ఏ చర్య అనాలి? చీట్లే కదా, ఇవి చీట్లే కదా, దీన్ని ఏ చర్య అనాలి? ఇది దైవిక చిత్తమా, దైవిక పరమైన చర్య, లేదంటే మానవ ఆలోచన, మానవ ఇష్టమా? ఆలోచించండి. ఇక్కడ జరుగుతున్నది ఒక సాటి గోత్రం మీద, ఒక సొంత ప్రజ మీద, సహోదర గోత్రం మీద ఒక వ్యక్తి, లేవీయుడు చెప్పినటువంటి ఒక వ్యక్తి మాట విని ప్రియులారా తిరుగుబాటు లేదా వ్యతిరేక ఆలోచన కలిగి ఉండడం, అది కూడా దైవ నిర్ణయము కానటువంటి మానవ ఆలోచనతో కూడినటువంటి ఒక చీటి వేసి ఒక డెసిషన్కి రావడం, ఇంతకు మించినటువంటి ఆధ్యాత్మిక భ్రష్టత్వం లేదు, అపరిపక్వత అసలు లేదు. ఎందుకంటే ఆయన ప్రజల మీద డెసిషన్ ఎవరిది? నువ్వు వేసే చీటిది కాదు. చాలాసార్లు అనుకోవచ్చు, నేను చేశాను, నేను ఉంచాను, నేను చెందాను అని చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. ఎవరికేమీ మనకు తెలుసో లేదు, నేను మీకేమీ చేయలేను, మీరు నాకేమీ చేయలేరు. ఎవరైనా చేస్తే ఏం చేయాలి? నేను మీకు ఏమైనా చేయాలంటే ఇంక నన్ను పట్టుకోగలరా ఎవరైనాని? ఒకవేళ మీరు నాకు ఏమైనా చేయగలరంటే మిమ్మల్ని పట్టుకోగలమా? ఏదైనా చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. ఏం చేయాలన్నా, ఏం చెందాలన్నా, ఎలాంటి కార్యం చేయాలన్నా దేవుడు చేయాలి తప్ప నువ్వు అవునంటే అవునైపోవడం, కాదంటే కాదైపోవడం. ఎంత ఎదిగి కూడా ఇలాంటి ఒక ఆలోచన చేస్తున్నామంటే ప్రియులారా, ఇంకంతకు మించి ఆధ్యాత్మిక అపరిపక్వత మనం వేరేగా చాటుకోవాల్సిన అవసరం. ఒక చక్కని మాట మనం చదువుకున్నటువంటి 2nd పార్ట్లో యాకోబు పత్రిక, మనము ఈ సీజన్లో మొదటి భాగాల్లో కూడా మనం దీనిని చదువుకున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 14 వచనాల భాగంలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వరలరా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి, ఎంత క్రైస్తవ సమాజానికి ఎంత స్పష్టమైనటువంటి సమాచారం ఇస్తున్నాడండి. నేడైనా రేపైనా ఒకనొక పట్టణమునికి వెళ్ళి వ్యాపారం వచ్చేసి లాభం సంపాదించుకుందాం రండని చెప్పుకున్న వాళ్ళరా, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవం అంటే మీ బతుకేపాటిది. మనమెంత, మన బతుకెంత? నెక్స్ట్ మినిట్ మీద మనకు అధికారం లేదు, ఆ విషయం మనకు తెలుసా? నెక్స్ట్ సెకండ్ మీద మనకి అధికారం లేదు. నీ డెసిషన్స్ ఎందుకు పనికి రాకుండా
నీ నిర్ణయాలు కేవలం నీ వరకు మాత్రమే, నీవు ఆనందించడానికి మాత్రమే, నీవు సంతోషించడానికి మాత్రమే తప్ప అది దైవికమైనటువంటి నిర్ణయాలు ఎంత మాత్రం కూడా కాదు. మీ జీవం ఏర్పడింది ఒకవేళ దేవుని చిత్తమైతే ఇది అది. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఒక వ్యాపారం చేసి లాభము సంపాదించుకోవడానికి మీరు ఒకవేళ అనుకుంటే కనుక నేను ఏదో చేస్తానని మీరు అనుకోవద్దు. ఒక వ్యాపారం గురించే ఎంత క్లియర్గా చెప్తుంటే ఒక గోత్రం మీద యుద్ధానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఒక వ్యక్తిగతంగా ఒక చిన్న వ్యాపారం చేయడం గురించి ఎంత కఠినమైన విషయాలు చెప్తున్నాడు. నీ జీవం ఏపాటిది, నీ బతుకేపాటిది, నీ జీవితం ఏపాటిది. వ్యాపారం చేసి లాభం సంపాదించుకున్న దేవుని చిత్తం లేకుండా చేయగలవా నువ్వు? ఒక చీటీ వేసుకుని ఓ నిర్ణయం తీసుకుని ఓ సొంత ఆలోచనతో నీవేమైనా చేయగలవా? ఏమీ చేయలేవు. ఒక వ్యాపారం గురించి దేవుడు ఎంత క్లియర్గా మాట్లాడుతుంటే ఒక గోత్రం మీద యుద్ధం ప్రకటిస్తున్నారు చీట్లు వేసి వెళ్ళు. ఒక సొంత సహోదర గోత్రం మీద తిరుగుబాటు, ప్రతీకార చర్య, ఒక మాటలో చెప్పాలంటే ప్రతీకార చర్యకు పూనుకున్నారు. ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. కనుక ఈరోజు మనము ఒకవేళ ఇతరుల మీద, సహోదరుల మీద, కుటుంబాల మీద, సంఘములు, వ్యక్తుల మీద ఏదైనా ఒక కోపాన్ని కలిగి ఉన్నాం, మనం ఏం చేయాలంటే ప్రభువా మొదట తప్పిదాన్ని క్షమించు. విజ్ఞత కలిగిన, పరిపక్వత కలిగిన క్రైస్తవ విశ్వాసం ఎవరన్నా మొదట ప్రభువా తప్పిదము ఎటువైపునా క్షమించు. 2 సమాధానం కలుగు చేయి. 3 నీ పని కొరకు మమ్మల్ని ఐక్యపరచు. ఈ 3 విషయాలు ఆ రోజు వారు కానీ ఈరోజు మనం కానీ చేసి తీరాలి. నీవు క్రైస్తవుడు అయితే, నీవు నిజంగా రక్షించబడితే, లేకపోతే మనల్ని ఎవడు కూడా బాగు చేయలేడు. కత్తి పట్టువాడు పగ పట్టుకునేవాడు, ఇది ఎక్కడ లేదు, మీరు సొంతంగా చెప్తున్నారు. కత్తి పట్టువాడు కత్తితోనే నశిస్తాడు, పగబట్టేవాడు పగ అయిపోతాడేమో. మరి ఏమన్నా రాసి ఉంటే అలా ఉండేమో. కనుక ప్రియులారా, ఇక్కడ వీరు చేస్తున్నది చీటీ వేసి ఒక మానవ ఆలోచన చేత, ఓ మానవ ప్రయత్నం చేసి మరణా దేవునికి వ్యతిరేకంగా వీరు ముందుకు సాగుతున్నట్లు మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల చీట్ల గురించి రాయబడింది. ఒక 4 విషయాలు నేను చెప్పి మనం చీట్ల మీద కాదు దేవుని చిత్తం మీద ఆధారపడాలన్న సంగతిని అర్థం చేసుకుందాం. క్రైస్తవ విశ్వాసాలుగా మనకు ప్రభు ఉన్నాడు, మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, మనతో మాట్లాడేవాడు ఉన్నాడు, మనకు ఆలోచన చెప్పేవాడు ఉన్నాడు, మనకు తెలియజేసే దేవుడు ఉన్నాడు, మనల్ని నడిపించేవాడు, మన గైడ్ మనకున్నాడు, మన దేవుడు. కనుక చీట్లు వేయడం గురించి ఒక 4 విషయాలు చూస్తాం. చీట్లు వేయడమా, దేవుని చిత్తాన్ని వెతకడమా అనే సంగతిని మనము చెప్పుకుని ఆలోచన ముగించుకోవడం. మొట్టమొదటిగా 22వ సంకీర్తన 18వ చరణంలో కీర్తనకారుడు దావీదు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల గురించి రాస్తూ ఇక్కడ ఒక చక్కని మాట ఉపయోగిస్తున్నాడు. కీర్తన 22వ సంకీర్తన 18వ చరణం, వారు నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు ఎవరు? దుర్మార్గులైనటువంటి. ఇదే విషయాన్ని 27వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనంలో చూస్తున్నాం. ఆ కల్వరి కొండపై ఆయన సిలువ వేసే ముందు ఆ సైనికులందరూ దుర్మార్గమైనటువంటి, కఠినమైనటువంటి, భయంకరమైనటువంటి పగ, ద్వేషము, ప్రతీకారంతో ఆయనను వివస్త్రను చేసి ఆ వస్త్రములు, ఆ అంగీ కొరకు ఏం చేసుకున్నారండి? చీట్లు వేయడం. వీరు చీట్లు వేసి నిరపరాధి అయినటువంటి ప్రభు వస్త్రాలు పంచుకున్నారు. నిజమే, నీవు చీట్లు వేయడం లేదా ఇలాంటి ఒక తప్పుడు నిర్ణయానికి రావడం, ఒక నిరపరాధిని నీవు ఒకవేళ శిక్షిస్తున్నావేమో. నిరపరాధి రక్తము చాలా ప్రభావవంతమైందండి. అది మన జీవితాన్ని కోకటి వేళ్లతో పెక్కిలించే వరకు ఊరుకోదు. ఒక నిరపరాధి రక్తం. ఇక్కడ ప్రభు ఆయన క్షమించాడు కనుక, ఆయన విషయంలో ఆయన క్షమించాడు కనుక సరిపోయిందండి. కానీ మన విషయంలో ఆయన క్షమించడానికి సిద్ధపడు. ఆయన విషయమే వారు చేశారు కనుక ప్రభు వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. అదే హేబేలు విషయంలో కయ్యని చేశారు, సొంత అన్న ఆయన ఊరుకున్నాడా? ఊరుకోలేదు. కనుక వీరు అంగీలు, చీట్లు వేసి పంచుకుంటున్నారు, ఒక నిరపరాధి రక్తాన్ని చిందిస్తున్నారు. కనుక ఒకవేళ నీవు వేసే చీటి ఒక నిరపరాధికి శిక్ష అనవసరంగా కలిగిస్తుందేమో. వాని రక్తాపరాధము నుండి నీవు ఎన్ని చేసినా ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేవు, దానిని అనుభవించి తీరాల్సిందే. చీట్లు వేయడం అనేది ఒక సైనిక చర్య. సైనికులు వారు చోట్లలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి దొరికిందనుకోండి,
వారు చేసే పని ఏంటంటే దానిని సొంతం చేసుకోవడానికి వారి అలవాటు ఏంటంటే చీట్లు వేసుకుని ఎవరిదేదో పంచుకుంటారు. ఇక రెండవ సంఘటన ప్రియులారా, యోనా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. అంతలో వాడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకి సంభవించినది, మనము చీట్లు వేతము రండని ఒకరితోనొకడు చెప్పుకుని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చింది. ఇక్కడ తుఫాన్ వచ్చింది కదా, యోనా ఎక్కిన ఓడ కొంత దూరం వెళ్ళిన తర్వాత విపరీతమైన భయంకరమైన తుఫాన్ వచ్చింది. వారు రకరకాల ప్రయత్నాలు చేశారు, పనవలేదు. చివరికి యోనా దగ్గరికి వెళ్ళి యోనా పడుకోవడం చూసి పోయి నిద్రపోతా, నువ్వేం చేస్తున్నావు, మనం అందరం నశించిపోతున్నాము, లేచి నీ దేవుడిని ప్రార్థన చేయమని అడిగిన తర్వాత అసలు ఎవరి వలన ఈ విపత్తు సంభవించిందో అని చెప్పి వారు చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు ఏమంటే కరెక్ట్గానే వచ్చింది కదా, కరెక్ట్గానే వచ్చింది కదా. మన తెలివిలో ఉంటుంది అంటే మనం ఇది చెయ్యకూడదు అని నిర్ణయించుకోం, ఇక్కడ ఉంది కదా నేను చేస్తే తప్పేంటి అంటాం. ప్రియులారా, అద్భుతాలు క్రైస్తవ సంఘంలోనే కాదు, సజీవుడున్న ప్రభు సన్నిధిలోనే కాదు, ఇతర చోట్ల కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అపవాది కూడా చాలా శక్తిమంతుడు, ఏదైనా చేయగలిగిన వాడు. అపవాది కూడా చాలా శక్తి, ప్రభువునే శోధించిన వాడు. ఓ చీటీ ద్వారా నేను మోసం చేయలేడా? మనం ఏం చేస్తామంటే ఇది కాకపోతే ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ జరిగిందంటే ఇది దేవుని చిత్తమేమో. జరిగిన ప్రతిదీ కూడా దేవుని చిత్తం కాదు. ఈరోజు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయండి, అవన్నీ దేవుని చిత్తాలా? ఎవరి పాపానికి దేవుడు వారిని వదిలేస్తాడు కొంతకాలం, ఆయన మౌనంగా ఉంటాడు కొంతకాలం, ఆయన మాట్లాడడు. మన పాపము పరిపక్వత చెందే వరకు ఆయన వేచి మనం అక్కడికి వెళ్ళి పండు పట్టుకోకుండా కాపచ్చు కదా. ఈ అవివేకపు ప్రశ్నలు మనం తెలివి జ్ఞానం అనుకుని వేస్తూ ఉంటాం, తెలివి జ్ఞానం అనుకుని వేస్తూ ఉంటాం. ఇక్కడ చీటీ వచ్చింది కదండి అంటే చీట్లేడు రైట్ అని అనమాట అండి. చీట్లు వేసినప్పుడు ఏమంటాడంటే మనం ఏమైనా కాదన్నాం అనుకోండి, చీట్లు వేసినప్పుడు యోనా మీద వచ్చింది రైటే కదా, యోనా వల్లే కదా వచ్చింది అంటాం. ప్రియులారా, అపవాది కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాడు. నీకంటే నాకంటే జ్ఞానంగా, నీకంటే నాకంటే తెలివిగా, నీకంటే నాకంటే మన విశ్వాసాన్ని. అందుకనే వాడి గురించి మాట్లాడిన మాట ఏమిటి తెలుసా? వాడు వెలుగు దూతవలే. ఎలా వస్తాడటండి? వెలుగు దూతవలే వస్తాడట. ఇది నిజమే కదా, ఇది వెలుగే కదా, ఈయన ప్రభు అయి ఉంటాడు కదా. ఎందుకంటే మన కాన్సెప్ట్ ఏంటంటే చీకటి అంటే సాతాను, వెలుగంటే దేవుడు. వీడేం చేస్తాడు? మనల్ని భ్రమపరచడానికి ఈ చీకటి వేషాన్ని పక్కన పెట్టి వెలుగు వేషాన్ని వేసుకుని వస్తాడు. మనము అదే వెలుగనుకుని శాశ్వత చీకటిలోనికి వెళ్ళిపోయాం. కనుక ఇక్కడ యోనా గురించి చీటు వేయడం ఇది దైవిక చర్య కాదు, మానవ ఆలోచన. పైగా ఇది అన్యుల చర్య. ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారండి? ఆ వాడ నావికులు చేశారు. ఇక్కడ చీట్లు వేయడం ఒక అన్యులు చేసే ప్రయత్నం, ఒక అన్యులు చేసే చర్య, ఒక అన్యుల ఆలోచన. చాలాసార్లు అన్యుల పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటామండి. ఆటలు చీట్లు వేసి ఆటలాడుతూ ఉంటారు. ఇన్నాళ్ళ ఆ చీట్లు వేసి ఆటలు ఆడేవారు. చాలా ఆటలు ఉన్నాయి, ఆ పేర్లు చెప్పడానికి నాకెందుకు ఈ సభాముఖంగా ఈ యొక్క ప్రసంగ వేదిక మీద నాకు ఇష్టం లేదు. చాలా ఆటలు చీట్లు వేసి ఆటలు. ఇకపోతే మన క్రైస్తవుల అకులో బాగా పరిచయమైంది వేసవకాలంలో నేస్తూ ఉంటారు. ఇంతంత బుక్కులు కొనేసుకుంటూ ఉంటారు, చింపేస్తూ ఉంటారు. అర్థమైపోతుంది వాడికి. ఇంతంత బుక్కులు కొనేసుకుని చింపేసి ఆడేస్తూ ఉంటారు. ఏంటది? ఎవరు ఆడతారు? మనమే. నేను చాలా ఇళ్లలో చూశాను ఆ బుక్స్, ఆ టోకెన్స్, కాయిన్స్ చాలా ఇళ్లలో చూశాను. ఏమిటండి? ఊరికే సరదాగా అండి. పాపము సరదాగానైనా సీరియస్గానైనా అది పాపమే, అంతే కదా. పాపము సరదాగానైనా సీరియస్గానైనా అది పాపమే అవుతుంది తప్ప సీరియస్గా తీసుకుని మరి ఏదో సరదాగాని అది వదిలేదు. అది ఎప్పటికైనా పాపం ఖచ్చితంగా కలుస్తుంది. కనుక ఈ ఆలోచన చీట్లు వేయడం తత్సంబంధిత ఏ ప్రయత్నం జరిగేది పరిశుద్ధ వివాహ కార్యక్రమాలు లేదా పరిశుద్ధ ఇతర కార్యక్రమాలు, మన ఆచారాలన్నీ లోక సాంప్రదాయాలు. ఇది మరింత ప్రమాదకరమైనటువంటి విషయం సుమా. ఇక్కడ యూదాకు బదులుగా ఒక శిష్యుని ఎన్నుకోవడానికి చీట్లు వేశాడు. చీట్ ఎవరి పేరున పడింది? మత్తీ పేరున పడింది. చీట్ వేసిన దగ్గర తప్ప ఇంకెక్కడైనా మత్తీ ఉన్నాడా? చీట్ వేసిన సందర్భంలో తప్ప మత్తీ గురించి ఎక్కడైనా మీరు చూసారా? చరిత్రలు, అపోస్తుల చరిత్రలు, అపోస్తుల కార్యాలలో ఎక్కడైనా చూసారా? 12వ వాడు కావాలని ప్రభు మిమ్మల్ని అడిగాడా?
ఆయన ఏమన్నాడు? అయ్యా నీవు ఇచ్చిన వారిలో నేను ఒకడిని పోగొట్టుకున్నాను అన్నాడు. అంతే. ఆయన డిసైడ్ అయ్యాడు, నీవు నాకు ఇచ్చినటువంటి 12 మందిలో నేను ఒకడిని పోగొట్టుకున్నాను అంటే ఆయన ఏం చెప్తున్నాడు? పోగొట్టుకున్నాడు. మరలా లోటు భర్తీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన 11 మందితో కూడా తన పరిచర్య చేసుకోగలరు. కానీ వీరు ఒక మానవ ఆలోచన చేత ఓ ఇద్దరిని తీసుకొచ్చి, రికమెండేషన్స్ ఉంటాయి కదా, రా నేను చెప్తాను ఖాళీ అయింది, రా నేను చెప్తాను ఖాళీ అయింది, ఆ పోస్టులో దోసేద్దాం అన్నట్టుగా ఓ ఇద్దరిని తీసుకొచ్చి చీటీలు వేసి మత్తిని తీసుకొచ్చారు. ప్రియులారా, చీటీ వేసి శిష్యుని ఏర్పాటు చేయడం నీ వల్ల అవుతుందేమో, కానీ శిష్యునిగా వాడుకోవడం దేవుని చిత్తం కదా. శిష్యునిగా వాడుకోవడం ఎవరి చిత్తం? సేవకునిగా వాడుకోవడం ఎవరి చిత్తం? విశ్వాసిగా వాడుకోవడం ఎవరి చిత్తం? ఆయన చిత్తం. నువ్వు బలవంతంగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టగలవేమో, కానీ వాడుకోవడం దేవుని పని. మత్తయి చరిత్ర ఎక్కడ మనకి కనిపించదు. ఫలానా కార్యం ఫలానా కార్యం ఫలానా కార్యం చేశాడని ఎక్కడ కనిపించదు. ఈరోజు ప్రియులారా, ఒక మానవ ఆలోచనతో నీవు చేసే ప్రయత్నం అది మానవ మనుగడలో ఎలాంటి ప్రభావితం చూపదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి. సమయం ఆల్రెడీ ఏంటైంది కనుక దేవుని చిత్తాన్ని గురించి కూడా మనం ఆలోచించాలి కనుక ముందుకు సాగుతాం. మనం ఈ 3 విషయాల ద్వారా చీట్లు వేయడం అనేది ఒక మానవ ఆలోచన అని ఒక డెసిషన్కి, ఒక నిర్ణయానికి వాక్యానుసారంగానే వచ్చాం. మనం ఏ డెసిషన్కి రావాలన్నా మనకున్న ఆధారం ఏంటో తెలుసండి? వాక్యమే. వాక్యం లేకుండా మనం ఎలాంటి నిర్ణయాన్ని ఖరారు చేసుకోలేం. అయితే చీట్లు వేయడం ఒక మానవ ఆలోచన, దేవుని చిత్తాన్ని వెతకడం ఒక దైవిక ఆశీర్వాదం. అందుకని 143వ సంకీర్తన 10వ చరణంలో ఈ చక్కని మాట త్వరగా మనం చదువుకుందాం. ఒక 10 నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. 143వ సంకీర్తన. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు ఒక రాజు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఓ రాజు మాట్లాడుతున్నాడు. అయ్యా నీవే నా దేవుడివయ్యా, నేను రాజును కావచ్చు. యెహోవా నా కాపరి, నేను కాపరిని కావచ్చు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం, విశ్వాస తత్వం అవపోషాన్ని పట్టాడు దావీదు. అయ్యా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా. ఆనాడు ఇశ్రాయేలు 11 గోత్రాలు చేయాల్సిన పని ప్రార్థన అనమాట అండి. అయ్యా మీరే మా దేవుడవు, జరిగిన ఈ భయంకరమైనటువంటి దుశ్చర్యను మేము ఎలాగూ ఖండించాలో, ఎలాగూ స్పందించాలో, మేము ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించయ్యా అని ఈ 11 గోత్రముల వారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ కీర్తనకారుడు అంటే నీవే నా దేవుడు, అయ్యా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించు. పౌలు కూడా చాలాసార్లు ప్రియులరా వారు ఆయా సంఘాల వారు తొందర పెడుతుంటే ప్రభు చిత్తమైతే ప్రభు చిత్తమైతే ప్రభు చిత్తమైతే నేను త్వరలో మీ యొద్దకు వస్తుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తాం. పత్రికలన్నింటిలో కూడా ఉదాహరణకు అపోస్తలుల కార్యముల గ్రంథం 18:21, అలాగే కొరింథీ మొదటి పత్రిక 4:19 ఈ అనుభవాలు చూస్తాం. ప్రతి పత్రికలో కూడా ఆయా సంఘాలకి మాటలు చెప్తాడు. ప్రభు చిత్తమైతే త్వరలో మీ యొద్దకు వస్తాం, ప్రభు చిత్తమైతే త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాను, ప్రభు చిత్తమైతే అని మాట్లాడుతూ ఉంటాడు. ఒక క్రైస్తవుని యొక్క పరిపక్వతకు ఇది సాదృశ్యం. ఒక క్రైస్తవుని పరిపక్వత దేని మీద ఆధారపడిందంటే అతడు దేవుని చిత్తము మీద ఆధారపడడంలో కనబడుతుంది. దేవుని చిత్తం మీద ఆధారపడకుండా నా ఇష్టం, నా బలము, నా జ్ఞానము, నా యొక్క ఇది అని నువ్వు అనుకున్నావు అనుకో, నీకంటే ఆధ్యాత్మిక దౌర్భాగ్యం స్థితి కలిగిన వాడు ఇంకెవరు లేదు. కనుక ఇక్కడ పౌలు చాలాసార్లు అన్నాడు. ఈరోజు ఒకవేళ మానవ ఇష్ట ప్రకారం, ఆలోచన ప్రకారం చీట్లు వేస్తే ఎన్ని అనర్థాలు జరిగినాయో మనం చూసాం. అదే దేవుని చిత్త ప్రకారం నీ జీవిస్తే కనుక, నిజంగా ఆ రోజు ఇశ్రాయేలు 11 గోత్రముల వారు దేవుని చిత్త ప్రకారం పనిచేస్తే కనుక ఫలితము మరొక రకంగా ఉండేది, యుద్ధము ఆగేది. బట్ ఇక్కడ వారు వేరో రకంగా ప్రవర్తించారు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే దేవుని చిత్త ప్రకారం జీవించాలి. దేవుని చిత్త ప్రకారం జీవిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో చూద్దాం. మత్తయి సువార్త 12:50 త్వరగా ఒక 4-5 విషయాలు మనం చూసేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే. నీవు చీట్లు వేసి చేస్తే లోక సంబంధివి, తండ్రి చిత్తం ప్రకారం చేస్తే దేవుని సంబంధివి. ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకమందున నా తండ్రి చిత్తము ప్రకారము చెయ్యవాడే నా తల్లియు నా సహోదరుడు. ఇక్కడ చెప్తున్నారు శిష్యులు, అయ్యా నీ తల్లి నీ సహోదరుడు వచ్చారు. ఎవరయ్యా నా తల్లి నా సహోదరుడు? ఎవరు నా తల్లి నా సహోదరులు? పరలోకమందున నా తండ్రి చిత్తము ప్రకారము చొప్పున చేయి ప్రకారము ప్రతివాడు అతడు నా తల్లి నా సహోదరుడు. నీవు చీట్లు వేస్తే మానవ సంబంధివి, లాటరీలు తీస్తే మానవ సంబంధివి, నీ సొంత నిర్ణయాలు చేస్తే మానవ సంబంధివి. బట్ దేవుని చిత్తమును జరిగించేవాడు ఎవరి సంబంధం అండి? అతడు నా తల్లి నా సహోదరుడు, వాడు నా సంబంధి అంటున్నాడు. ఈరోజు మనము దేవుని సంబంధులుగా ఏం చేయాలంటే
చీట్లు వేయడము లోక సాంప్రదాయాలు మర్యాదలు అనుసరించడం కాదు, కానీ దేవుని సంబంధులుగా మనము దేవుని చిత్తం కొరకు కనిపెట్టాల్సిన లేదా జరిగించాల్సినటువంటి అవసరత కలిగి ఉన్నాం. రెండవ విషయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం త్వరగా మనం చదువుకుందాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనను దేవభక్తుడైంది ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల. ఇక్కడ వారు చీటులు వేసి డిసిషన్ తీసుకున్నారు. వారి మనవిని దేవుడు ఆలకించాడా లేదా అనేది ప్రక్కన పెడితే, నీ మనవి దేవుడు ఆలకించాలంటే ఓ ప్రియ సంగమా, నీవు దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఎవడైనా నువ్వు దేవ భక్తుడైండి ఆయన చిత్తము చొప్పున జరిగిస్తే కనుక దేవుడు వాని మనవి ఏం చేస్తా అన్నాడండి? ఆలకిస్తాడు. నీవు చీట్లు వేస్తే ఆయన నీ మనవి ఆలకించడు, కానీ నీవు ఆయన చిత్తము చొప్పున జరిగించగలిగితే ప్రియులారా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. యోహాను మొదటి పత్రికలు 5వ అధ్యాయం 14వ వచనం ఇదే చెప్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము ఈ మాటలు చూద్దాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినా చాలండి. మనము చీట్లు వేస్తే ధైర్యంగా ఉండగలమా? చీట్లు వేస్తే ధైర్యంగా ఉండగలమా? చీట్లు వేసి ఒక చీటి తీసి అందుకు ఓపెన్ చేసి ప్రకటించే వరకు ఎలా ఉంటుంది మనకి? టెన్షన్ టెన్షన్ టెన్షన్, బీపీ వచ్చేసి గుండె అయిపోద్దామని టెన్షన్. అప్పుడప్పుడు షోస్ చూస్తూ ఉంటాం. టెన్షన్ అనమాట, టెన్షన్ అన్నమాట. అదే ఒకవేళ దేవుని చిత్తం ప్రకారం జరిగించేవనుకోండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చి ధైర్యంగా ఉండొచ్చు, చాలా ధైర్యం ఉంటుంది. ఆయన చిత్తం ప్రకారం జీవిస్తున్నాడు. హిజ్కియా ఎందుకంత గట్స్తో ప్రార్థన చేశాడండి? హిజ్కియా నువ్వు చచ్చిపోతున్నావు, ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు యెషయా వచ్చి. ఇది గాడ్స్ డెసిషన్. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ఏడ్చాడా? ఏడ్చిన అది ఆయన కృప కొరకు ఏడ్చాడు. జరిగే సంఘటన గురించి ఆడవలేదు. గొడతడు తన ముఖమును తిప్పుకుని, యెహోవా యథార్థవంతుడు నేను నీ సన్నిధిని నేను ఎట్లు సత్యమును అనుసరించి నడుచుకున్నాను, దయతో జ్ఞాపకం చేసుకో, దయతో జ్ఞాపకం చేసుకో. అతడు యథార్థవంతుడే ప్రవర్తించాడు కనుక ఆ గట్స్తో ప్రేయర్ చేస్తున్నాడు. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ తిరిగిచ్చాడు. ఈరోజు ప్రియులారా మన జీవితంలో దేవుని చిత్తమును జరిగిస్తే చీట్లు వేసినప్పుడు చీటీ తీసినప్పుడు ఉన్న టెన్షన్ మనకు ఉండదు. చాలా ధైర్యంగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం. దేవుని చిత్తం అయితే ఇస్తాడు, లేకపోతే లేదు. చీట్ల మీద ఆధారపడినాడు ఖచ్చితంగా నాకే రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కనుక మనము దేవుని చిత్తమును జరిగిస్తే మనము ఏది అడిగినా. ఇక మూడవ విషయం, కొరింథీ మొదటి పత్రిక 12-11. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. చీట్లు మానవ ఆలోచన, ఆయన చిత్తము జరిగించుట మనకి ఆశీర్వాదకరం. కొరింథీ మొదటి పత్రిక 12-11. ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగుచ్చు. ఆయన చిత్తము చొప్పున జరిగించేవానికటండి దేవుడు ఏం చేస్తాడటండి? కార్యసిద్ధి కలుగు చేస్తాడు. అంటే తలపెట్టిన లేదా అనుగ్రహించబడినటువంటి దానిని ఆయన సిద్ధింపచేస్తాడు. అంటే ఫుల్ఫిల్మెంట్ అనమాట, సిద్ధింపచేస్తాడు. ఈరోజు ఒకవేళ నీవు చీట్లు వేస్తే నీవు అనుకున్నది జరగకపోవచ్చేమో, నీవు ఒక లాటరీ టైప్లో నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తే నీవు అనుకున్నది జరగకపోవచ్చేమో. బట్ ప్రియులారా నీవు దేవుని చిత్తము చొప్పున జరిగిస్తే, దేవుని చిత్తమును అనుసరిస్తే, ఆయన చిత్తము చొప్పున జీవించగలిగితే కనుక నీ పనిని ఆయన ఏం చేస్తాడండి? సిద్ధింపచేస్తాడు. అది ఫుల్ఫిల్ చేస్తాడు. ఇక 4వ విషయాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. చీట్లు వేస్తే ఒక మానవ ఆలోచనతో నీవు ఉండిపోతావు. అదే నీవు ఆయన చిత్తమును జరిగిస్తే నీవు ఆశీర్వదించబడతావు అనడానికి మరొక సంఘటన చూద్దాం. మత్తయి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము జరిగించేవాడే ప్రవేశించాడు. ఒకవేళ ఇన్ని విషయాల్లో చీట్లు వేస్తున్నాం కదండి, ఒకరోజు మనం అందరం కూర్చుని ఒక 200, 300, 400, 500 మంది ఉంటామేమో, ఒక 500 చీటీలు తెచ్చుకుని పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు చీట్లు వేద్దాం. ఇన్ని చేసిన వాళ్ళు అది కూడా చేద్దాం కదా. ఇక రాకడ దగ్గర అయిపోతే ఈ ప్రయత్నాలు కూడా మొదలు పెడతాం. మన చీట్లు వేయబడినని పెట్టేస్తారు, స్వస్థతలు అని మరొకటిని పెడతాం కదా, ఇది కూడా పెట్టేస్తారు. పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో చెప్పబడును. చివరికి జాతకాలు చెప్పుకునే వాళ్ళు ధైర్యం, మనం సోది చెప్తామని తిరిగినట్టు తయారైందనమాట అండి. ఇక ఉండే కొద్దీ ఆ రాకడ దగ్గర కొద్దీ మనలో ఉన్నటువంటి టెన్షన్ పెరిగిపోయి బీపీ పెరిగిపోయి ఏం చేస్తామంటే పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో చెప్పబడును. ఇక్కడ హస్త సాముద్రిక అరచేతుల్లో రేఖలు చూసి చెప్పడం ఇలా అయిపోయిందండి క్రైస్తవ. నేను ఊరికనే మీరు నవ్వుకుంటారని చెప్పడం లేదు. ప్రస్తుతము జరుగుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసం లోక సాంప్రదాయములు కలిసిపోయి
చీట్లు వేసినట్టుగా మన విశ్వాసం చిరిగిపోతుందండి. చీట్లు వేసినట్టుగా మన విశ్వాసం చిరిగిపోతుంది. ఇక్కడ ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు చాలా క్లియర్గా చెప్పాడు. నువ్వు ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావా లేదా నీకు తెలిసిపోతుంది. ఎవరు చెప్పవసరం లేదు. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావా లేదా, ప్రభా పాస్టర్ గారు పరలోక రాజ్యంలో ఈయనకి మాకే తెరం లేదు, మీకెక్కడ ప్రార్థన చేస్తాం? మాకే తెరం లేదు కదా, మీకు ఎక్కడ ప్రార్థన చేద్దాం చెప్పండి. మీకు తెలిసిపోతుంది, ఆ ఆనవాలు తెలిసిపోతుంది, ఆ పరిస్థితి తెలిసిపోతుంది, నువ్వు వెళతావా లేదా అనే ఆ విధానం తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఎవడు పరలోకంలో ప్రవేశిస్తాడంటే ఆయన చిత్తం ప్రకారం జీవించేవాడు. ఎవడు ఆయన చిత్తం నెరవేరుస్తాడు వాడి పరలోక రాజ్యం ఫస్ట్ ప్లేస్ అనమాట. ఎవడు ఆయన చిత్తం ప్రకారం జీవిస్తాడు, ఇక ఆయన చిత్తం ఏంటో మీరు తెలుసుకోండి. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆయన చిత్తం ఏంటో ఒక్కొక్క భక్తుని జీవితాన్ని పరిశీలించండి. ఆయన చిత్తం ఏమని పత్రికలు చెప్తున్నారో ఆలోచించండి, ఆ చిత్తం ప్రకారం జీవించండి. ఎవరి దగ్గర మీరు లోబడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మిమ్మల్ని అయినా తీసుకెళ్ళిపోతారు. నో డౌట్, ఇది వాక్య సత్యం. నేను చెప్తున్నాడు, ప్రభువే చెప్తున్నాడు. నువ్వు గంటలు ప్రార్థించినా నీకు పరలోక రాజ్యం వచ్చేస్తుంది అనుకోకు. అప్పుడప్పుడు మనం ఏమైనా బిడ్డలు పరలోక రాజ్యం స్కిట్ వేస్తూ ఉంటారు క్రిస్మస్ టైంలోని. పాస్టర్ గారు ఫస్ట్ ఈయన కదా గేట్ దగ్గరికి వెళ్ళేటట్టు, దేవతదే ఎక్కడికి వస్తున్నావు అన్నట్టు. నేను పాస్టర్ గారిని, పెద్ద చర్చ్ పాస్టర్ గారిని అన్నట్టు వెళ్ళి అన్నాడట. అక్కడికి వెళ్ళి ప్లేస్ లేదు ఇక్కడ అన్నాడట. తర్వాత పెద్దగారు వెళ్ళాడట, పెద్దగారు వెళ్తే ఎక్కడికి వస్తున్నావు అన్నట్టు. పరలోక రాజ్యం ఎక్కడికి వస్తావు వెళ్ళి అన్నాడట. అయ్యో నేను పలానా చచ్చి పెద్ద, ఏం కుదరవు ఇక్కడ. ఒక చిన్న అడుక్కునే లాజరు వంటి ఒక వ్యక్తి వెళ్ళిందట. వ్యక్తి వెళ్తే అమ్మ నువ్వు రా లోపలికి. అదేంటి వాళ్ళని తీసుకెళ్తున్నావు అంటే, ఒకవేళ నువ్వు అధికారమో లేదంటే కాపురత్వమో లేదంటే నాయకత్వం చేసావు, కానీ దేవుని చిత్తాన్ని ఎప్పుడు చూసినా వాళ్ళ మాట వినాలి ఇళ్ళ మాట వినాలి, నువ్వు నా మాట నెగ్గాలని నువ్వు కాపురిగా పెద్దలకు ఇయ్యే చేశారు. నా మాట ఎప్పుడు విన్నారు మీరు? కాపురిగా ఏం చేస్తావు? ఎవరో ఒక మాట వినాలి, లేకపోతే పాస్టర్ గారు ఏం చేయాలి? ఎవరొకరు మాట వినాలి, లేకపోతే పరలోక రాజ్యం సంగతి తర్వాత ఈ లోకంలో బయటికి ఎండతారు. పెద్ద ఏం చేయాలా? పెద్ద కూడా అంతే, ఎవరొకరు మాట వినాలి. నువ్వు ఎలాంటి ఎవరో నా మాట వినకుండా ఎవరో మాట వింటే నీకు పరలోక రాజ్యం ఎక్కడ వస్తుంది? ఆమె నా మాట వినది. ఆ దిక్కుమాలిన స్థితిలో అడుక్కునే స్థితిలో ఉన్నటువంటి ఆమె కష్టంలో కూడా నా మాట వినదు కనుక ఆమె పరలోక రాజ్యం. కానీ ప్రియులారా, ఎవరికయ్యా పరలోక రాజ్యం అంటే నీ ఇష్టాలు నెరవేర్చుకునేవాడికి కాదు, దేవుని చిత్తము నీ లోకంలో నెరవేర్చు. ఇక చివరి విషయానికి మనం వచ్చేద్దాం ప్రియులారా. లూకా 22:42, లూకా 22:42 తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే. ఇక్కడ ఎవరు చేస్తున్నారండి ప్రార్థన? గెత్సెమనే తోటలో ప్రభు చేస్తున్న ప్రార్థన. ఈయన ప్రభు చిత్తానికి, తండ్రి చిత్తానికి లోబడ్డాడు కనుక సాతానుపై, మరణముపై, సిలువపై ఆయనకు విజయం వచ్చింది. ఎవరికయ్యా ఈ లోకం మీద విజయం? ఈ లోకం మీద ఎవరికి విజయం? ఈ లోకములో జీవించినంత కాలము తండ్రి చిత్తమును జరిగించడానికి విజయం. అక్కడ ప్రభు విజయం పొందాడు, లోకము మీద, మరణము మీద, సాతాను మీద విజయం పొందాడు. ఇక్కడ మనము కూడా తండ్రి చిత్తం ప్రకారం జరిగిస్తే కనుక నిజమే కదా. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తం ప్రకారం జీవించడమే విశ్వాసం. కనుక ఇప్పుడు చీట్లు వేద్దామా, ఆయన చిత్తాన్ని వెతుకుదామా? ఆలోచించండి. చీట్లు వేస్తే మన చీటి ఇక్కడే చిరిగిపోతుంది. చిత్తం వెతికితే మొత్తం పరలోక రాజ్యం మన సొంతం అవుతుంది. కనుక మానవ ఆలోచన చేత దేవునికి వ్యతిరేకంగా మారక ఆయన చిత్తమును వెతికి ఆయనకు ప్రియమైనటువంటి వారుగా మనం జీవించడానికి సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మన జీవితంలో దయచేసి మనల్ని చీట్లు వేసే వరంగా కాకుండా ఆయన చిత్తాన్ని వెతికే వరంగా మనల్ని పరిశుద్ధాత్ముడు మలచును గాక. ఆమేన్. తల నుంచి వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేసుకుని. పరిశుద్ధ వందనాలు, గొప్ప దేవ స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు స్తుతులు ప్రభా. నిజమైన వారు ఇశ్రాయేలు ప్రజలు జరిగిన సంఘటనను బట్టి తప్పులు విచారించకుండా వారు కోపోద్రిక్తులై చీట్లు వేసి వారి మీద ఏం చర్య తీసుకుందాం అనుకున్నారు తప్ప మీ దగ్గర విచారించి ఏం చేయమంటామని అడగలేదు. ఈరోజు చాలాసార్లు ఇలాంటి చీట్లు వేసే ప్రక్రియ మా ఆత్మీయ జీవితంలో మేము కలిగి ఉన్నాం. మీ చిత్తాన్ని వెతుక్కుండగా అది మానవ తప్పిదము, ఆలోచన, అన్యుల ఆచారం అని మాకు నేర్పించాడు. క్రైస్తవ విశ్వాసంగా మీ చిత్తము వెతకడం ఒక్కటే మాకు మార్గమని తెలియజేశాను. విన్న వాక్యం మా హృదయములు చిట్లు వేసేవారంగా కాకుండా మీ చిత్తమును వెతికే విశ్వాసంలోనికి నడిపించి ఫలింపచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీరు దీవించి ఆశించును గాక. దేవుని కృపను బట్టి 39వ దిన ధ్యానాన్ని